గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. గైస్, ఈ రోజు వచ్చి మన వీడియోలో నేను తయారు చేసుకున్న హ్యాండ్ మేడ్ బెల్టల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. మనం ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ప్లస్ ఏంటంటే పొట్టు సారీస్ కి మాక్సిమం హిప్ బెల్ట్ ఉంటే చాలా కంఫర్ట్ ఉంటదండి. మనకు అంటుకున్నట్టుండి శారీ లుక్కే చాలా చేంజ్ అయిపోతుంది కదా. నేనైతే నా పొట్టు సారీస్ మీదకి హ్యాండ్ మేడ్ అంటే నాకు నేనుగా తయారు చేసుకున్నానండి. అంటే బ్లౌజ్ లో పీస్ మిగిలితే నేనైతే హిప్ బెల్ట్లు అనేవి కుట్టాను. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి నాది పొట్టు శారీ. ఇది వచ్చి మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ వస్తుందండి. హాఫ్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్ వస్తుంది, ఇది వచ్చి మనకి కుచ్చుల్లో వస్తుంది అనమాట. నన్ను బ్లౌజ్ అయితే ఈ పీస్ అండి. నేను ఇంక బ్లౌజ్ అయితే చూపించట్లేదు, హిప్ బెల్ట్ కాన్సెప్ట్ కాబట్టి డైరెక్ట్ అయితే హిప్ బెల్ట్ లోకి వెళ్ళిపోతున్నాను. దీని మీదకి చూసారు కదా, నేను హిప్ బెల్ట్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, దీనికి జస్ట్ ఏం లేదండి, ఒక 2 లేయర్స్ కింద ఫామ్ చేసి దీన్ని అయితే బెల్ట్ అయితే స్టిచ్ చేస్తాను. ఫస్ట్ బెల్ట్ అని స్టిచ్ చేసి నెక్స్ట్ ఏంటంటే వీటికి బ్యాక్ సైడ్ నేను హుక్ అవి ఇవ్వలేదండి. హుక్ అవి ఇస్తే ఏంటంటే ఇవి పట్టు శారీస్ కదండి, లాగేసినట్టు ఒకటి అయిపోతాయి. జస్ట్ మనకి ఎంత లెంత్ కావాలంటుంటే అంత లెంత్ కి మనం కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే సింపుల్ గా ఇలాగా బొందు అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి చుట్టూ నేనైతే గోల్డ్ కలర్ లేస్ అనేది వేసానండి. శారీ అంతా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉందని గోల్డ్ కలర్ లేస్ వేసి ఇవైతే రెడీమేడ్ గా కొనేసానండి. నేను జస్ట్ ఇవి కొనేసి జస్ట్ ఇదంతా నేను సూది దారంతో అయితే కుట్టేసానండి. ఇదేమి మిషన్ మీద కట్ట కొట్టలేదు, మనం మిషన్ మీద అయితే కొట్టలేమండి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అయితే వచ్చిందో. ఇవి జస్ట్ నాకు 60 రూపీస్ పడినాయండి. అంటే మనం సింగిల్ గా తీసుకుంటే ఒక్కొక్కటి 20 రూపీస్ కూడా పడుతుందండి. ఇది ఏంటంటే నేను బల్క్ గా తీసుకున్నాను. ఇవి టోటల్ వచ్చేసి నాకు 60 రూపీస్ అయితే పడింది. ఇది వచ్చి నేను పూర్ణ మార్కెట్ సుభద్ర కాంప్లెక్స్ ఉంది కదండి, అక్కడ హోల్సేల్ షాప్ ఉంటది, అక్కడ హోల్సేల్ షాప్ లో అయితే తీసుకున్నాను. జస్ట్ ఈ లేస్ అయితే 10 రూపీస్ అండి, జస్ట్ 10 రూపీస్. అదే మనం ఇది బయట కొన్నాం అనుకుంటే ఖచ్చితంగా 500 అలాగే ఇస్తారండి. జస్ట్ ఇది నేను ఈ లేస్ ఒకటి బ్లౌజ్ పీస్ లో మిగిలిందండి, ఈ క్లాత్ బ్లౌజ్ పీస్ లో మిగిలిందని నేను కుట్టేసి ఇలాగైతే చేశాను అనమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, దీనికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. చూసారు కదా, మీకు శారీతో పాటు చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను దీనికే చేసుకున్నాను కదండి. మాక్సిమం మన అందరి దగ్గర పింక్ రెడ్ ఈస్ కామన్. నా దగ్గర ఇంకొక పొట్టు శారీ సేమ్ పింక్ కలర్ ఉంది, సేమ్ దీనికి కూడా మ్యాచ్ చేసి నేను అప్పుడప్పుడు వేసుకుంటున్నానండి. చూసారు కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హిప్ బెల్ట్ అయితే చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇది రెడ్ శారీ అండి. ఈ రెడ్ శారీ మీదకి నాకు సేమ్ రెడ్ బ్లౌజ్ వచ్చింది. అదే శారీ నేను బ్లౌజెస్ అయితే చూపించాను కానీ మీకు జస్ట్ ఒకటి ఈ బ్లౌజ్ మీద ప్లీస్ అయితే మిగిలిందండి. నాకు మిగిలితే నేనేం చేశానంటే దీనికి కూడా హిప్ బెల్ట్ అనేది కుట్టాను. దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా షైనింగ్ వచ్చేటట్టు చూసానండి. ఇవేంటంటే నేను జస్ట్ సేమ్ అలాగే నేను దీనికి కూడా జస్ట్ బొందే ఇచ్చాను. కంఫర్ట్ ఈజ్ మెయిన్ కదండి, జస్ట్ శారీ కూడా పాడైపోకుండా ఉండడం కావాలి. అదే మనం వెనక్ సైడ్ హుక్ అంటే ఇన్ కేస్ టైట్ అవ్వచ్చు, లూజ్ అవ్వచ్చు. ఇదనుకోండి జస్ట్ ఇప్పు కట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చూసారు కదా, ఇవేంటంటే లైట్ పింక్ లో తీసుకున్నానండి. లైట్ పింక్ లో తీసుకుని దీనికి కొంచెం మల్టీ కలర్ రెడ్ అలా షైన్ అంటే శారీ ఇది షైన్ అవుతూ ఉంటదండి. అందుకనే నేను అలా ప్లాన్ చేసి హిప్ బెల్ట్ అనేది చాలా సింపుల్ గా డిజైన్ చేశాను. ఇవైతే చిప్స్ అయితే 20 రూపీస్ అండి, ఈ కుందన్స్ అయితే 20 రూపీస్, 40 రూపీస్. నేను పెట్టిన బడ్జెట్ అయితే 40 రూపీస్. నేను ఇవి కూడా హ్యాండ్ మేడ్ చేత్తోనే స్టిచ్ చేశానండి. చేత్తో స్టిచ్ చేసి ఇవైతే గ్లూతో అంటించాను. చూసారు కదా, పెట్టుకుంటే మనకి ఇవి శారీస్ మీదకి తీసుకుంటాము కానీ డ్రెస్సెస్ మీద కూడా మ్యాచ్ చేయొచ్చండి. ఇన్ కేస్ మనం ఏదన్నా పంజాబీ డ్రెస్ వేసుకున్నా, హాఫ్ శారీస్ వేసుకున్నా, మాక్సిమం మనకి రెడ్, బ్లూ, గ్రీన్ ఇలా ఇంకా మీకు ఏమన్నా కలర్స్ కావాలంటే కింద కామెంట్ చేసి పెట్టండి. నేను ఈ సారీ స్టిచ్ చేసిన వీడియో కూడా మీకైతే పోస్ట్ చేస్తాను. గైస్, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.